నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. నా పేరు శ్రీలత, ప్రాణిక్ హీలర్ ట్రైనర్. ఈ ఛానల్‌లో మనం ప్రాణిక్ హీలింగ్ గురించి, ఇతర స్పిరిచువల్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో విషయాలు నచ్చితే లైక్ చేయండి. తోటి వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అవి నాకు చాలా హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ. రైట్ నౌ మనం బుక్ సెషన్లో ప్రాణిక్ హీలింగ్ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ అర్హతిక్ యోగా మనకు అందించిన పూజ్య సద్గురుదేవులు మాస్టర్ చోవా గారి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. శామ్యూల్ మాస్టర్ గారి ఫ్రెండ్, క్లాస్మేట్. ఆయన మాటల్లో మాస్టర్ గారి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. శామ్యూల్ గారి మాటల్లో, నేను మొదట మాస్టర్‌ని, ఇక్కడ మాస్టర్ అని అంటే ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి ఎంసీకేఎస్ అని రాశారు. నేను దాన్ని మాస్టర్‌గా చెప్తున్నాను. నేను మాస్టర్ గారిని 1971 సంవత్సరం మధ్యలో యూనివర్సిటీ కాఫెటేరియాలో కలిశాను అని చెప్తున్నారు. అప్పుడు శామ్యూల్ గారు కెమికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో ఉంటే, మాస్టర్ గారు కూడా కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కానీ అప్పుడు ఇంకా ఆయన ఫస్ట్ ఇయర్‌లోనే ఉన్నారట. ఆ టైంలో అంటే వాళ్ళిద్దరికీ 2 ఏళ్ల తేడా. అది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం. ఆ అకేషను ఎలా కలిసాము అన్నది ఆయనకి చాలా ప్రస్ఫుటంగా గుర్తుంది. దాని గురించి చెప్తూ శామ్యూల్ గారు ఇలా అంటున్నారు. నేను యోగా మీద పుస్తకం చదువుతూ ఉన్నాను. కళ్ళెత్తి చూసినప్పుడు ఒక స్కాలర్లీ స్టూడెంట్, అంటే విద్వత్తు, జ్ఞానం ఉన్న ఒక యంగ్ స్టూడెంట్ నా వైపు రావడం కనిపించింది. అతను ఒక బ్రైట్ గ్రీన్ టీ షర్ట్, పాలిష్ చెయ్యని లెదర్ షూస్, అది కూడా సాక్స్ లేకుండా వేసుకుని ఉన్నాడు. అతని దగ్గరికి వచ్చి నా ఈసోటరిక్ ఇంట్రెస్ట్ మీద, అంటే ఆధ్యాత్మిక విషయాల మీద ఇంట్రెస్ట్, యోగా కాకుండా ఇంకా వేరే ఏ స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని అడిగారట. దానికి శామ్యూల్ గారు, ప్రస్తుతం వరకైతే నేను కేవలం యోగా మీద పుస్తకాలు మాత్రమే చదివాను. కానీ ఇతర ఈసోటరిక్ సైన్సెస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది అని చెప్పి, నా దగ్గర యోగా మీద 6 పుస్తకాలున్నాయి. నీకు కావాలంటే ఒకటి అప్పు ఇస్తాను, అరువిస్తాను చదువుకోవడానికి అని చెప్పారట. దానికి మాస్టర్ గారు వై నాట్ అని, నా దగ్గర కూడా కొన్ని పుస్తకాలున్నాయి. మీకు కావాలంటే నేను కూడా అవి మీకు లెండ్ చేస్తాను అని అన్నారట. అయితే శామ్యూల్ గారు చాలా ఇంట్రెస్ట్ వచ్చి, ఎప్పుడు ఇవి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ పుస్తకాలు? అంటే నా దగ్గర ఉన్న పుస్తకం నీకు, నీ దగ్గర ఉన్న పుస్తకాలలో నాకు నచ్చినవి నేను చదువుకోవడానికి ఎప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే, వచ్చే వారం ఇదే సమయంలో కలుద్దాము అని చెప్పారు. ఆ వారం దాటాక మాస్టర్ గారు శామ్యూల్ గారిని తమ ఇంటికి తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్ళే దారి ఎలా ఉంది అంటే, ఏదో షార్ట్ కట్, సన్నటి సందులు, అలాంటి మలుపుల్లోంచి, సందులోంచి తీసుకెళ్తూ ఉంటే, శామ్యూల్ గారు అనుకున్నారట, ఆ పూర్ హౌసెస్, ఆ చిన్న స్లమ్స్ లాగా ఉన్న వీధిలోంచి తీసుకెళ్తుంటే అలాంటి ఇంట్లో ఎక్కడో ఉంటాడు. ఎందుకంటే ఈ అబ్బాయి కాస్ట్లీ బట్టలు కూడా వేసుకోలేదు, సాక్స్‌లు కూడా లేకుండా షూసు, దాదాపు హ్మ్, చాలా పూర్ పర్సన్ లాగా బిహేవ్ అయ్యాడు. బిహేవియర్ ఉంది. అది కూడా ఎంత హంబుల్‌గా ఉన్నాడు, ఏమాత్రం అహంకారం లేకుండా. సో, ఏదో ఒక పేద ఇంట్లోకి, పెంకుటింట్లోకి తీసుకెళ్తాడు అని అనుకున్నారు. కానీ టు మై సర్ప్రైజ్ వి ఎండెడ్ అప్ ఎట్ ఎ బిగ్ బిల్డింగ్ విచ్ వాస్ హిస్ రెసిడెన్స్. ఆ సందులోంచి తీసుకెళ్తూ ఆయన మాస్టర్ గారు వారి ఇంటికి తీసుకెళ్ళేప్పటికి శామ్యూల్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద భవంతి. అంతకు మించిన ఆశ్చర్యం ఏంటంటే, మాస్టర్ గారి దగ్గర ఒక పెద్ద లైబ్రరీయే ఉందిట, ఈసోటరిక్ బుక్స్. శామ్యూల్ గారి దగ్గర ఉన్న 6 పుస్తకాలకి ఆయన, అబ్బో! నా దగ్గర 6 పుస్తకాలున్నాయి యోగా మీద అని అనుకుంటే, మాస్టర్ గారి దగ్గర ఒక గది నిండా పెద్ద లైబ్రరీయే ఉంది. అందులో ఎన్నో ఈసోటరిక్ బుక్స్ ఉన్నాయి. అప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు, శామ్యూల్ గారు చెప్తున్నారు, మాస్టర్ గారు నన్ను ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడినై ఉన్నాను అని చెప్తున్నారు. అప్పటినుంచి
ఈసోటరిక్ సైన్సెస్ మీద ఆయన స్టడీ స్టార్ట్ అయింది. మాస్టర్ గారు తన దగ్గర ఉన్న ఎన్నో పుస్తకాలను ఈసోటరిక్ సైన్సెస్ మీద శామ్యూల్ గారికి ఇచ్చారు చదువుకోమని. ఎడ్గర్ కైస్, కబాలా మీద ఎడ్గర్ కైస్ రాసిన పుస్తకాలు, సారీ, ఎడ్గర్ కైస్ బుక్స్, కబాలా బుక్స్, గోల్డెన్ డాన్ బుక్స్, జార్జ్ గడ్రిఫ్ రాసిన బుక్స్, ఆర్థర్ పావెల్ రాసినవి, రోసిక్రూషియన్ బుక్స్, అస్తారా బుక్స్, ఇంకా ఎన్నో పుస్తకాలు, అలాగే థియోసాఫికల్ బుక్స్ ఇంక్లూడింగ్ సీక్రెట్ డాక్ట్రిన్, బ్లావెట్స్కి రాసిన సీక్రెట్ డాక్ట్రిన్, ఇలా ఎన్నో పుస్తకాలు మాస్టర్ గారి లైబ్రరీ నుండి తీసుకుని శామ్యూల్ గారు చదివి ఆయన ఈసోటరిక్ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. 1971లో నేను మాస్టర్ గారిని నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్ళాను అంటున్నారు శామ్యూల్. ఫ్రెండ్ అంటే ఎవరు? మ్యాంగ్ డాబన్ గారు. ఈయన గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది శామ్యూల్ గారి మాటల్లో చెప్తున్నారు. నా ఫ్రెండ్ అయిన మ్యాంగ్ డాబన్ కబాలిస్టిక్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి మాస్టర్ గారిని తీసుకెళ్ళాను. మేము వెళ్ళినప్పుడు అక్కడ హీలింగ్ సెంటర్‌కి వెళ్ళాము. ఒక గెట్టోలో, సెబు సిటీలో ఒక గెట్టో అంటే అది కూడా చాలా పేద స్లమ్స్ అలాంటి ప్లేసెస్‌లో ఉండే ప్లేస్ అన్నమాట. అక్కడ హీలింగ్ సెంటర్ ఉండేదిట మ్యాంగ్ డాబన్ గారిది. ఆ హీలింగ్ సెంటర్ ఎంటర్ అవ్వగానే అప్పటికే డాబన్ గారు బిజీగా ఒక పేషెంట్‌కి హీల్ చేస్తున్నారట. వీళ్ళిద్దరూ వెళ్ళగానే సడన్‌గా వారు తల తిప్పి మమ్మల్ని చూసి అదేదో మేము వస్తున్నామని ముందే తెలిసినట్లుగా రండి అని చెప్పారట. శామ్యూల్ గారిని దగ్గరికి పిలిచి డాబన్ గారు, నీ ఫ్రెండ్ ఇన్నర్ సైన్సెస్ ప్రాక్టీషనర్ అని చెప్పారట. అంటే అది మ్యాంగ్ డాబన్ గారు ఫస్ట్ టైం ఫిజికల్‌గా చూస్తున్నా సరే, శామ్యూల్ గారి చెవిలో నీ ఫ్రెండ్ ఆల్రెడీ ఇన్నర్ సైన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి, మాస్టర్ గారిని దగ్గరగా కూర్చోబెట్టి ఇంట్రడ్యూస్ చేశారట. మ్యాంగ్ డాబన్ గారు కామన్ పీపుల్ మనిషి. అంటే సాధారణ జనాలు, సామాన్య జనులకి సహాయం చేసేవాడు. ఆయన పేషెంట్స్‌లో చాలా మటుకు పూర్ పీపుల్ ఉండేవారట. రిచ్ పీపుల్ ఎప్పుడు ఆ స్లమ్స్‌లోకి వెళ్లి హీలింగ్ చేయించుకుందాము అని అసలు ఆలోచించడం కూడా అసాధ్యం. మ్యాంగ్ డాబన్ గారితో శామ్యూల్ గారు, మాస్టర్ గారు చక్కగా మంచి లైవ్లీ కాన్వర్సేషన్ రిగార్డింగ్ హీలింగ్ అండ్ మ్యానిపులేషన్స్ ఆఫ్ ఎనర్జీస్, వాటి గురించి డిస్కషన్స్ జరుపుతూ ఉన్నాయి. థర్డ్ టైము మ్యాంగ్ డాబన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. వీళ్ళు కూర్చున్న చోట ఒక ఈగ మాట్లాడనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతోందిట. అప్పుడు మాస్టర్ గారు మ్యానిపులేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీని కంట్రోల్ చేసి దాంతో ఏదైనా చేయించడం. మ్యానిపులేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుందో డెమాన్స్ట్రేషన్ చూస్తావా అని అడిగారట. శామ్యూల్ గారు ఓకే అనగానే మాస్టర్ గారు తన ఆ వేలుతో ఆ ఈగ వైపు చూపించగానే ఆ ఈగ నేలకి అతుక్కుపోయిందిట. కొంతసేపటి వరకు అలాగే అతుక్కుపోయింది. శామ్యూల్ గారు దాన్ని చేత్తో ఇలా తోలడానికి ప్రయత్నించినా అది ఎగరలేకపోయిందిట ఈగ. డిస్టర్బ్ చేస్తుంది చెవుల దగ్గర, అక్కడ తల చుట్టూ తిరుగుతూ డిస్టర్బ్ చేస్తుంది. కాస్త నేలకు అతుక్కుపోయింది. అయితే శామ్యూల్ గారు ఇన్‌స్టింక్టివ్‌గా ఏముంది చంపేద్దాం అన్నట్లు దాని మీద కాలు వేయడానికి వెళ్తూ ఉంటే మాస్టర్ గారు వెంటనే ఆపి అలా చెయ్యొద్దు అని అన్నారట. ఐ నోటీస్డ్ దట్ మ్యాన్ డాబన్ నాడెడ్ హిస్ హెడ్ విత్ అప్రూవల్. అది ఆ చూస్తున్నప్పుడే మ్యాంగ్ డాబన్ గారు ఎప్పుడైతే మాస్టర్ గారు దాన్ని చంపొద్దు అని శామ్యూల్ గారిని ఆపారో, అదే టైం వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న మ్యాంగ్ డాబన్ గారు సంతోషంగా తల ఊపారట. తల ఊపి ఆల్రెడీ మాస్టర్ గారు అడ్వాన్స్డ్ తన ప్రాక్టీస్‌లో చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ బిల్డింగ్ కూడా ఉంది అని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకొక అకేషన్‌తో ఇంకొక అకేషన్‌లో మాస్టర్ గారు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఎక్స్‌పెరిమెంట్ అంటే శామ్యూల్ గారి ఫోర్‌హెడ్ ఏరియా, నుదిటి భాగంకి తమ చూపుడు వేలుతో ఎనర్జీ పంపించారు. ఒక బీమ్ ఆఫ్ ఎనర్జీ ప్రొజెక్ట్ చేశారట.
దాంతో శామ్యూల్ గారికి నుదురంతా వేడిగా అయిపోయి, కొద్దిసేపు తర్వాత కొద్ది నిమిషాలలోనే ఒక కార్క్ స్క్రూ తలలోకి డ్రిల్లింగ్ బిట్ లాగా పొడుచుకు వెళ్తున్నట్లు అనిపించిందిట. దాంతో ఆయన క్లెయిర్వాయన్సీ ఫ్యాకల్టీ యాక్టివేట్ అయింది. అప్పటి నుండి ఆయన స్పాంటేనియస్‌గా స్పిరిట్ బీయింగ్స్‌ని క్లియర్‌గా ఎక్కువ సార్లు చూడగలిగేవారు. అంటే మాస్టర్ గారి నుదిటికి ఎనర్జీ బీమ్ పంపించగానే అక్కడ క్లెయిర్వాయన్సీ ఫ్యాకల్టీ యాక్టివేట్ అయ్యి చాలా మంచి క్లెయిర్వాయంట్‌గా అయ్యారు. శామ్యూల్ గారు అంటున్నారు, మాస్టర్ గారి పరిచయంతో స్పిరిచువల్‌గా గ్రో అయ్యాను. అలాగే ఈ క్లెయిర్వాయంట్ ఫ్యాకల్టీ కూడా డెవలప్‌మెంట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ బెనిఫిట్ అని. అలాగే వాళ్ళిద్దరూ చేసిన ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ గురించి చెప్తున్నారు శామ్యూల్ గారు. ఒకసారి శామ్యూల్ గారు అడిగారట మాస్టర్ గారిని, "నేను ఎనర్జీ షీల్డ్ వేసుకుంటే, నువ్వు నా మీద ఎనర్జీ ప్రొజెక్ట్ చేస్తే నాకు తెలుస్తుందా? తెలియదా?" అని అడిగారట. మాస్టర్ గారు, "నువ్వు షీల్డ్ వేసుకున్నా నేను పంపించిన ఎనర్జీ నీకు తెలుస్తుంది" అని చెప్పారట. సరే ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము అని శామ్యూల్ గారు తనను తాను షీల్డ్ చేసుకున్నారట. అప్పుడు మాస్టర్ గారు ఒక బోల్ట్ ఆఫ్ ఎనర్జీ బీమ్ పంపించారట. అది బౌన్స్ ఆఫ్ అయిపోయింది. బ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ మాస్టర్ గారు ఆ ఇంటెన్సిటీని పెంచి చాలా రెట్లు పెంచి ఎనర్జీని ప్రొజెక్ట్ చేశారట. అది శామ్యూల్ గారిని గట్టిగా కొట్టింది. ఎలా కొట్టిందంటే, కుడి కాలు వెనక్కి పెట్టి ఆయన కంట్రోల్ చేసుకోవాల్సొచ్చింది. పడిపోకుండా, శరీరం వెనక్కి పడిపోకుండా. అంత స్ట్రాంగ్ ఎనర్జీ బోల్ట్ ఈయన ఎనర్జీ షీల్డ్‌ని ఛేదించి చెస్ట్ ఏరియాలో కొట్టింది. ఆ ఎక్స్‌పెరిమెంట్ అయ్యాక శామ్యూల్ గారి ఇంటికి వెళ్ళే టైంలో ఆయనకి కాస్త కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. ఆ రోజుల్లో కొన్ని రోజుల తర్వాత అంటే 3 రోజులు దాదాపు ఈ ఎక్స్‌పెరిమెంట్ అయిన 3 రోజుల తర్వాత శామ్యూల్ గారి గొంతులో ఒక ఏదో లంప్ లాగా అనిపించింది. ఏదో గడ్డ అడ్డుపడ్డట్టుగా అనిపించింది. ఉమ్మేస్తే అది రక్తం. గొంతులో రక్తం అలా గడ్డలాగా ఉండిపోయింది. అది రక్తంట. అప్పుడు శామ్యూల్ గారు ఇంకొక రెస్పెక్టెడ్ హీలర్ మ్యాన్ నెనెట్ అనే వారి దగ్గరికి వెళ్ళి క్లేరోవాయింట్‌గా ఒకసారి చెక్ చేయండి. నాకు ఏం ప్రాబ్లమ్ ఉందో అని అడిగారట. వారు మ్యాన్ నెనెట్ చెక్ చేసి నీ ఇన్నర్ ఆరాలో చిటికెన వేలు సైజులో ఒక హోల్ ఉంది. ఒక రంధ్రం పడింది. హీలింగ్ ట్రై చేశారట. హీలింగ్ ట్రై చేసిన ఆ ఎనర్జీ బాడీలోని ఆ రంధ్రం సీల్ అవ్వలేదు. దాంతో మ్యాన్ నెనెట్ ఏం చెప్పారంటే, "నీకిది ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి హీలింగ్ చేయమని అడుగు. వాళ్ళే ఈ హోల్‌ని పూడ్చగలరు" అని చెప్పారట. అయితే ఈ యాక్సిడెంట్ 1972లో అయింది. కానీ శామ్యూల్ గారు మాస్టర్ గారు దీని గురించి చెప్పలేదు. అంటే నాకిలా హోల్ అయింది. మనం చేసిన ఎక్స్‌పెరిమెంట్ వల్ల నాకు హోల్ అయింది. నాకు ఇబ్బందిగా ఉంది. చెస్ట్‌లో నొప్పిగా ఉంది అన్న విషయం చెప్పలా. పైగా మ్యాన్ నానెట్ గారు ఎవరు చేశారో వాళ్ళే హీల్ చేయమంటే ఈయన ఈయన శామ్యూల్ గారు చెప్తున్నారు. "ఐ వాస్ హార్డ్ హెడెడ్ అండ్ థాట్ ఐ కుడ్ హీల్ మైసెల్ఫ్." నాకు కొంచెం అహంకారం ఉండేది. నేను మాత్రం తక్కువ, నేను హీలింగ్ చేసుకోగలను అని అనుకున్నారట. అందుకని మాస్టర్ గారిని హీల్ చేయమని అడగలేదు. ఎప్పటి వరకు? 2003 వరకు అడగలేదుట. 72లో జరిగితే 2003 వరకు అడగలేదు. 2003లో అప్పుడు అడిగారట హీలింగ్ చేయమని. హీలింగ్ చేయగానే మాస్టర్ గారు హీల్ చేయగానే వెంటనే వానిష్ అయిపోయి, నొప్పి మాయమైపోయి, ఇన్‌స్టంట్‌గా అప్పటినుంచి నొప్పనేదే లేదు అని చెప్తున్నారు. శామ్యూల్ గారు ఇలా చెప్తున్నారు. ఈ 3 ఎక్స్‌పెరిమెంట్స్ ఇప్పుడు చెప్పిన 3 ఎక్స్‌పెరిమెంట్స్ 1971, 72లో జరిగాయి. అప్పుడు మాస్టర్ గారు కేవలం 19 సంవత్సరాల యువకుడు. 19 ఇయర్స్ ఓల్డ్. అంత యంగ్ ఏజ్‌లోనే ఆయన అంత పవర్‌ఫుల్, అంత అడ్వాన్స్‌డ్ ప్రాక్టీషనర్. కొన్ని వారాల తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. మ్యాన్ డాబన్ గారి దగ్గరికి ఒక స్టమక్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు.
ఆ స్టమక్ క్యాన్సర్ పేషెంట్‌కి హీల్ చేసే టైంలో మ్యాంక్ డాబన్ గారు ఏం చేశారు, మాస్టర్ గారి కుడి చెయ్యి తీసుకొని వారి వేలితో తన ఎనర్జీని పేషెంట్‌కి పంపించారు. పేషెంట్ విజిబిల్లీ ఎఫెక్ట్ అయ్యాడు. అంటే కదిలిపోయాడనమాట. కనిపిస్తోంది. చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు. అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. అసలు శరీరాన్ని కదపకుండా ఉంచలేకపోయాడు. కొద్ది క్షణాల్లో హీలింగ్ సెషన్ అయిపోయింది. ఆ పేషెంట్‌ని పంపించేసి మళ్ళీ తిరిగి రమ్మని చెప్పారు. కొన్ని వారాల తర్వాత ఆ పేషెంట్ వచ్చి హీలింగ్ జరిగిన ఏరియాని చూపిస్తే అక్కడ బయట స్కిన్, పొట్ట దగ్గర స్కిన్ కాలిపోయి కనిపించింది. ఇంకో అకేషన్‌లో మాస్టర్ గారి మ్యాంక్ డేబన్ గారి హీలింగ్ సెంటర్‌కి శామ్యూల్ గారు చాలా త్వరగా వచ్చారు. ఇంకా ఆయన రాకుండానే శామ్యూల్ గారు వచ్చేసారనమాట. అప్పటికే కొంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటే శామ్యూల్ గారు ఏమన్నారంటే, "మీకు అభ్యంతరం లేకపోతే నేను హీలింగ్ చేస్తాను" అని ఒక పేషెంట్‌ని అడిగారట. అడిగి చేత్తో అతని షోల్డర్ భుజం నొప్పి ఉంటే ఆ భుజాన్ని స్వీప్ చేయడానికి చెయ్యి మూవ్ చేస్తూ ఉన్నట్ట. అదే టైంలో మ్యాన్ డాబన్ గారు వచ్చారు. ఆయన తల ఊపి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, నేను చేస్తుందంతా తప్పు అని చెప్పి ఆయన కొద్ది నిమిషాల్లో హీల్ చేయంగానే ఆ పేషెంట్‌కి భుజం నొప్పి తగ్గిపోయింది పూర్తిగా. చూసారా ఎంత గ్రేట్ హీలర్స్ ఉన్నారు. మన చుట్టూనే ఉంటారు. మనకి తెలీదు. సో, మాస్టర్ గారు వారి స్నేహితులు ఎంతో మందిని కలిసారు. మన చుట్టూ కూడా ఉండొచ్చు మనకి తెలియకుండా. ఓకే. కమింగ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్. శామ్యూల్ గారు ఇంకా చెప్తున్నారు. ఒకసారి మ్యాంక్ డాబన్ గారు శామ్యూల్ గారి ఎడమ భుజం టచ్ చేసి క్లేరవాయన్సీ ఆయనకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికింకా శామ్యూల్ గారు క్లేరవాయంట్ కాదు. సో, మ్యాంక్ డాబన్ గారు భుజం టచ్ చేయంగానే శామ్యూల్ గారిలో క్లేరవాయన్సీ వచ్చేసింది. పేషెంట్ బాడీ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఆ పేషెంట్‌లోని ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ స్పష్టంగా కనిపించాయి. ఏ ఆర్గన్ బాగలేదు, అక్కడ డార్క్‌గా ఉంది అన్నది నాకు వెంటనే తెలిసిపోయింది. అకార్డింగ్ టు మాస్టర్ దిస్ ఈస్ కాల్డ్ గైడెడ్ ట్రాన్స్‌ఫర్ క్లేర్వాయన్స్. మాస్టర్ గారి మాటల్లో ఇది గైడెడ్ ట్రాన్స్‌ఫర్ క్లేర్వాయన్స్ అంటే తన క్లేర్వాయన్సీ ఇంకొకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేశారు అని. ఇంకొక అకేషన్‌లో మ్యాంక్ డాబన్ గారు చనిపోయిన వాళ్ళని బతికించడం గురించి చెప్పారు. ఒక వ్యక్తి కొబ్బరి చెట్టు మించి కింద పడి చనిపోయాడు. ఆ వ్యక్తి ఫ్రెండ్ మ్యాంక్ డాబన్ గారిని పిలిచారు. ఎందుకంటే డాబన్ గారు ఆల్రెడీ గొప్ప హీలర్ అని పేరు. అందుకని మ్యాంక్ డాబన్ గారిని పిలిపించారు. మ్యాంక్ డాబన్ గారు ఆ ప్లేస్‌కి లొకేషన్‌కి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి చనిపోయి ఒక గంట అయిపోయింది. మ్యాంక్ డాబన్ గారు హీలింగ్ చేస్తే మిరాక్యులస్‌గా అతను బతికాడు. చనిపోయి గంట అయినా కూడా మళ్ళీ బతికాడు. ఇది మ్యాంక్ డాబన్ గారి యొక్క గొప్పతనం. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ మ్యాంక్ డాబన్ గారిది. ఒక బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ ఆయన యొక్క ఆస్తులన్నీ పోయాయిట. ఆస్తులన్నీ పోయి అప్పుల్లో కూరుకుపోతూ మ్యాంక్ డాబన్ గారి దగ్గరికి హెల్ప్ కోసం వచ్చారు. అప్పుడు మ్యాంక్ డాబన్ గారు ఆయన్ని కోకో బీన్స్, కాఫీ బీన్స్ ఉంటాయి కదా! అవి ఎంత వీలైతే అంత కొని పెట్టుకో. 3 నెలల్లో ఆ బీన్స్ ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయి అని చెప్పాట. వెంటనే ఆ ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ ఒక పెద్ద వేర్ హౌస్ కొని దాని నిండా ఈ కోకో బీన్స్ నింపాట. ఎగ్జాక్ట్‌గా 3 మంత్స్‌లో దాని ధరలు ఎంత పెరిగాయంటే ఆ బిజినెస్ మ్యాన్ సూపర్ రిచ్ అయిపోయాడు. చాలా ధనవంతుడయ్యాడు. తను సంపాదించిన దానికి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్‌గా మ్యాంక్ డాబన్ గారికి ఒక కొత్త కార్ ఇస్తానంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మ్యాంక్ డాబన్ గారు రైటియస్ పర్సన్ హూ వాస్ నాట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై మనీ. డబ్బు ప్రలోభాలకి లొంగే మనిషి కాదు. ఆయన ఎప్పుడూ ఇతరులకి సహాయం చేయాలనుకునేవాడు. శామ్యూల్ గారి అపనమ్మకం అంటే మ్యాంక్ డాబన్ గారు తన గురించి తాను ఎన్ని కథలు చెప్పుకున్నా సరే, శామ్యూల్ గారిలో ఎంతో కొంత అపనమ్మకం ఉండేది. నిజంగా జరుగుతాయా? ఈయనింత చేయగలుగుతాడా? అనే ఒక కొద్దిగా అన్న డౌట్ ఉండేదిట. సో, ఆ డౌట్ అంతా
చెల్లాచెదరు చేసిన సంఘటన నెక్స్ట్ చెప్తున్నారు. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు మ్యాన్ డాబన్ గారు శామ్యూల్‌ని అడిగారట. "నువ్వు ఎంత ప్రోగ్రెస్ చేశావు ఆస్ట్రల్ ట్రావెల్‌లో" అంటే దానికి శామ్యూల్ గారు, "చేయగలుగుతున్నాను కానీ కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు మాత్రమే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను. ఆ తర్వాత కాన్షియస్‌నెస్ పోతోంది" అని చెప్పారట. అవేర్‌నెస్‌తో ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం. దానికి మాస్టర్ గారు సారీ మ్యాన్ డాబన్ గారు, "అయితే నీకు ఆస్ట్రల్ ట్రావెల్ నేర్పిస్తాను" అన్నారట. అని అంతే ఆపేశారు సెంటెన్స్. శామ్యూల్ గారు ఆలోచిస్తున్నారు. ఏంటి ఏమి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వలేదు, నేర్పిస్తా అన్న మనిషి ఏమీ మాట్లాడట్లేదు అని అనుకుని సరే ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఈయన పడుకునే టైంలో మంచం దగ్గర మ్యాన్ డాబన్ గారు ప్రత్యక్షమయ్యారు. జస్ట్ నిద్రలోకి వెళ్ళే టైంలో మ్యాన్ డాబన్ గారు శామ్యూల్ గారి కుడి చెయ్యి పట్టుకుని కాన్షియస్‌నెస్‌లో తో పాటు శరీరంలోంచి బయటికి లాగేశారట. ఫుల్లీ అవేర్‌గా ఉంటూ శామ్యూల్ గారు మ్యాన్ డాబన్ గారి సహాయంతో ఎన్నో రెలెమ్స్, ఎన్నో ప్లేన్స్ ఆస్ట్రల్ వరల్డ్‌లో ఉండే డిఫరెంట్ ప్లేన్స్‌లోకి ప్రయాణం చేశారు. ఒక రెల్మ్‌లో అయితే డిసిన్కార్నేట్ సోల్స్ ఎన్నో ఉన్నాయిట. అంటే శరీరం తీసుకొని సోల్స్ ఒక కమ్యూనిటీ లాగా ఉన్నాయి. ఈ సోల్స్‌లో కూడా డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ స్పిరిచ్యువల్ మెచ్యూరిటీ ఉంది. డిఫరెంట్ ప్లేన్స్‌లో, డిఫరెంట్ రెల్మ్స్‌లో ఎన్నో సోల్స్ ఉన్నాయిట. ఇలా దాదాపు 6 నెలల పాటు ప్రతిరోజు రాత్రి నిద్రలోకి జారుకునే టైంలో మ్యాన్ డాబన్ గారొచ్చి చేత్తో పట్టుకొని శామ్యూల్ గారికి ఆస్ట్రల్ ట్రావెలింగ్ ప్రాక్టీస్ చేయించారు. ఎంత గ్రేట్ గురువులు కదా! కనీసం మనం ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నందుకు సంతోషపడాలి. భగవంతుడికి, మాస్టర్ గారికి, పరమ గురువులందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా తర్వాతది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇవి ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. నమస్తే.